తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న సహోదరులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు అన్ని కాలాల్లో ఉన్నారు, పని చేశారని మనకి గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయన దేవునితో సమానుడని చెప్తుంది. యోహాను 17 మొదటి నుంచి 5 వచనాలు చదివితే, తండ్రి లోకం పుట్టుకొనుపు నేను నీ వద్ద ఉన్నానని ప్రభువారు కూడా మాట్లాడారు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచున్నప్పుడు పూర్వం నోహ దినాల్లో వాడ సిద్ధపరచుచున్నప్పుడు పూర్వం అవిధేయులైన వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా ఉన్నారని చెప్పేసి మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలో త్రాగారు, ఆ బండ క్రీస్తే అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలు ప్రయాణ కాలంలో పనిచేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మీకా 5:2లో కూడా మనకి తెలుసు, ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షమవుతున్నాడు అన్నాడు. అయితే దేవదూతగా ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఎక్కడ గ్రంథంలో లేదు. చాలామందికి అవగాహన లేని, గ్రంథం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఆవేశపూరితమైన ప్రసంగాల్లో మహానుభావులు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవదూతగా ఎక్కడ ప్రభు ప్రత్యక్షం కాలేదు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ప్రత్యక్షమైన ఆయన దేవదూత అని చెప్పడం జరిగింది. హీబ్రూలో మలాహ్ అంటే దేవదూత అని అర్థం. ఈ దేవదూత అంటే ఎలోహిం మలాహ్ అంటాడు. దూత మామూలుగా రాజులకి సమాచారం చేరవేసేవాడైతే మలాహ్ అంటాడు, దూత అని అంటాడు. కాబట్టి గమనించాల్సిన విషయం ఇది. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో అక్కడ మనం సందర్భాన్ని చదివిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడైన స్టెఫన్ గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధాత్మతో నిండిన వాడి కంటే గొప్పవాడు ఎవడు లేడు కదా భూమి మీద. ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడని ఇత్రో అను తన మామ మందను మేపుస్తూ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చాను. ఆ పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచునేను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకోను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. కాబట్టి ఈ యొక్క పొద విషయంలో ఎవరు వచ్చారని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో మాట్లాడాడో చూద్దామండి. ఎందుకంటే పాత నిబంధనలో చాలా చోట్ల దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ దేవుడు ఏ కాలమైందని ఎప్పుడైనా ఆయన స్వరమేం లేదు, ఆయన స్వరూపం చూడలేదని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే స్పష్టంగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 7 ఎన్నుకున్న వారిలో 5వ వచనంలో స్టెఫను ఒక ఆయన కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే, పరిశుద్ధాత్మతో నిండినవాడే ఆయన మాట్లాడాడు అనమాట. ఏం మాట్లాడాడు అని అంటే 7వ అధ్యాయంలో ఈ విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన. మీరు 6:10లో చూస్తే అతన్ని ప్రేరేపించిన ఆత్మ వాడు ఎదిరింపలేకపోయారు అన్నాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడే మొదటి శతాబ్దంలో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన అబ్రహాముని ఎన్నుకున్న విషయాన్ని, అలాగే ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకొచ్చిన విషయాన్ని, అలాగే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన
22వ వచనంలో మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్ల నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలున తన సహోదరులు చూడాలని బుద్ధి పుట్టాను. అప్పుడు వారిలో ఒకడు ఇలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడే, సీనాయి కొండ దగ్గర అంటే 40 సంవత్సరాలు ఫరో యొక్క ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపాడు. తన భార్య తన కుమార్తె వివాహం చేసుకుని అక్కడే 40 ఏండ్లు ఉండిపోయాడు. 40 ఏండ్లు ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నాడు. 120 ఏండ్లు ఆయన జీవించి మరణించారు. 30వ వచనం చూడండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పదులోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి ఆగపడెను. ఒక దేవదూత అతనికి ఆగపడేను. యేసు ప్రభువు ఆగపడ్డాడని చెప్పలేదు గ్రంథం. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు మాట్లాడుతుంది. గ్రంథం సరిగ్గా నేర్చుకోకుండా ఆవేశపూరితంగా దేవదూత, యేసు ప్రభువు వారు దేవదూతగా వచ్చాడు మోషే టైంలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి తెగించుకో. గ్రంథం చెప్తుంది పరిశుద్ధాత్మతో నిండిన వాడు మాట్లాడుతున్నాడు. పొదలోనికి వచ్చిన దేవదూత అని. అలాగే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చింది 38లో దేవదూత అని స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రీకులో ఆంగిలోస్ అన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం తీసుకుని అక్కడ మాట్లాడుతుంది అదృశ్యుడు అనే గురించి మాట్లాడిన దేవుడి గురించి మాట్లాడాడు. అక్కడ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా బహుమానం దృష్టించాడు. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు. అదృశ్యుడు అంటే ఎవరో? తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని ఎప్పుడు చూశాడు? పొదలో చూశాడా? అదృశ్యుడైన వాడు అంటే దేవుడు తండ్రి. కొలసోడి 15 చూడు. అదృశ్యుడైన దేవుని స్వరూపాన్ని యేసుప్రభు గురించి మాట్లాడడం జరిగింది. అదృశ్య దేవుని స్వరూపాన్ని. అందువల్ల ఇక్కడ అదృశ్యుడు అయిన వాడిని ఎప్పుడు అదృశ్యుడైన వాడిని చూశాడంట? ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న విషయం ఇది. అక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు. ఎప్పుడు పొదలో కార్యక్రమం కాదు. పొదలో 40 సంవత్సరాల తర్వాత జరిగింది అది. 40 సంవత్సరాలకు ముందు ఎవరిని చూశాడంటే అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు. అంటే కనిపించిన దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఆయన రాజాగ్రహానికి భయపడకుండా వెళ్ళిపోయాడని చెప్పడాను ఇక్కడ. అంతేగాని దేవదూత అని మాట్లాడలేదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడలేని దానికి మాట్లాడకండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ లేదు. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా దేవదూతలే అని చెప్పేసి మనకి ఆదికాండం 18వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. సహోదర ప్రేమ నిలువుగా ఉండండి, ఆతిథ్యం చేయి మారవచ్చుకండి. దానివల్ల కొందరికి దేవదూతలకు ఆతిథ్యం చేశారు. దేవదూతలకు ఆతిథ్యం చేసినటువంటి వాళ్ళు అబ్రహాము. దేవదూతలని పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధన కోట్ చేస్తున్నప్పుడు సొంత జ్ఞానంతో మాట్లాడడానికి తెగించొద్దు. గ్రంథం పరిశుద్ధాత్మ వ్యతిరేకం మాట్లాడటానికి తెగించావా నిత్యత్వాన్ని కోల్పోతావు. జాగ్రత్తగా ఉండి గ్రంథాన్ని మాట్లాడాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను.